ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజా కూటమి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. భరితంగా నేర్పినటువంటి సికింద్రాబాద్ సీట్లో అనూహ్య పరిణామంగా టికెట్ సాధించారు. ఎలా సాధ్యమైంది? నన్ను సాధ్యమైందమ్మా, నేను సీనియర్ నాయకుడిని, సాధ్యం క్వశ్చనే లేదు. కాకపోతే లాస్ట్ ఇచ్చారని బాధ. అయితే మిగతా ప్రతిపక్షం వాళ్ళు 2 months నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. మీరు సడన్గా వచ్చింది ఇప్పుడు ఏ విధంగా అనూహ్యంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మీరు చూస్తున్నారు కదా, మీరే చెప్పాలి ఆ మాట. ఎందుకంటే ప్రతి ప్రాంతం నుంచి నాకు అవగాహన ఉంది, నన్ను పరిచయాలు ఉన్నాయి. నాకు ఒకసారి పేరు రాగానే ఎట్లా మారిపోయింది సికింద్రాబాద్ ప్రాంతం అంతా మీకు తెలుసు. సికింద్రాబాద్ ఓటర్స్కు చాలా చక్కగా తెలుసు, మంచిగా చూస్తారు. ఇప్పుడు మొత్తం మీద కూటమిలో 4 పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని మీరు ముందుకెళ్ళాలి. వారితో సఖ్యత ఏ రకంగా ఉంది మీకు? మీరు చూసినట్టయితే అంత సఖ్యత గురించి క్వశ్చనే లేదు. అంత కలిసికట్టుగా మహాకూటమి తప్పకుండా విజయం సాధించి అందరు తీసుకొని పోతున్నాం. ఎలాంటి సందేహాలు లేవు. ఓటర్లో మీరు ఏ రకంగా ముందుకెళ్తారు వారి ప్రజలను ప్రసన్నం చేసుకుంటాను? వాళ్ళని ఆశీర్వదించమని అడుగుతున్నాము, ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాము. మీరు చూస్తారు, ఇవాళనే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా మన ఎలక్షన్లో అంటే అనుకున్న పరిస్థితుల్లో లేకపోయారు. మరి వాళ్ళు లేకున్నా కూడా మీరు ముందుకెళ్తారు. ఏ రకంగా ముందుకెళ్తారు? ఇప్పుడు ఈ ఊపుతోనే వాళ్ళు కూడా గెలుస్తారు రేపు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా కూడా అనూహ్య రీతిలో నాకు టికెట్ వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను. ప్రజాబలం, ప్రజా మద్దతు, ప్రజా కూటమి యొక్క అవకాశాలు నాకు మెండుగా ఉండని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మే సురేష్ దండు.